నమస్తే అండి అందరికీ. ఈరోజు సగ్గుబియ్యం వడలు చేసుకుందాం. పైన కరకరలు ఆడేటట్టు లోపల సాఫ్ట్గా ఉండేలాగా. ఇక్కడ 2 కప్పులు నేను ఒక 7-8 గంటలు నానబెట్టుకున్నాను. మునిగేదాకా మాత్రమే నీళ్లు పోయాలి, ఎక్కువ పోయకూడదు. కడుక్కున్న తర్వాత చూసారా, చిరిగితే మెత్తగా అయిపోయాయి. ఒక 5-6 పచ్చిమిర్చి, 2 ఇంచెస్ అల్లం ముక్కలు కట్ చేసుకున్నది, సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర, 1 టీ స్పూన్ జీలకర్ర, ఉడకబెట్టుకున్న బంగాళదుంపలు 2. ఇది దీంట్లోనే మెత్తగా ముందర విడిగా నలిపేసుకుందాము. కలుపుకోవడానికి వీలుగా వేరే గిన్నెలోకి మార్చుకున్నాను, అది ఫుల్గా అయిపోయింది. రుచికి తగ్గట్టు ఉప్పు, బంగాళదుంప ముద్ద వేసేసుకుందాము. ఒక కప్పు వేయించిన పల్లీలు కచ్చా పచ్చగా పౌడర్ చేసుకు, బాగా ముద్దలాగా చేసుకుందాము. ఇలా చిన్న ఉండలు చేసుకుందాం. ముందర చేసుకున్న ఉండల్ని ఇలాగా చేతితో తట్టుకుంటే వడల్లాగా సన్న మంట మీద వేయించుకుందాం. పైన గోల్డెన్ కలర్లో వచ్చేదాకా వేయించుకుందాము. నేను ఎప్పుడు దింపే ముందర ఒక 2 నిమిషాలు, 1 నిమిషం పాటు హై ఫ్లేమ్ చేసుకుంటానండి. నాకు అది అలవాటు. నేను ఎక్కువ హై ఫ్లేమ్లోనే కాల్చానండి. సన్న మంట మీద చేయొచ్చు, కానీ టైం పట్టడమే కాకుండా బయట వైపు తొందరగా క్రిస్పీగా అవ్వదు. అందుకని ఎక్కువ హై ఫ్లేమ్లో కాల్చుకున్నాను. చూసారా, పైన క్రిస్పీగా ఉంది, లోపల చాలా సాఫ్ట్గా ఉంది. మీరు కూడా ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.